హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మా పిన్ని కూతురిది వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళామన్నమాట. ఐటమ్స్ మాత్రం చాలా ఐటమ్స్ పెట్టారు. గారెలు, బూరెలు, బజ్జీలు, పుల్కాలు, పనీర్ కర్రీ, వెజ్ బిర్యానీ, పులిహార, దద్దోజనము, కారపొళ్ళు, పప్పు పొడులు, పాపడాలు, గడ్డ పెరుగు, మామూలు పెరుగు, సాంబారు, పప్పు, చాలా ఐటమ్స్ పెట్టారు. ఫ్రైలు కూడా చాలా ఫ్రైలు పెట్టారు. కానీ ఎక్కడో ఏదో టేస్ట్ మిస్ అయినట్టు అనిపించింది. మేము చిన్నగా ఉన్నప్పుడు వంట మనిషికి డబ్బులు ఇచ్చి వంట ఆయన పెట్టుకొని అన్నీ చేయించుకుంటే దగ్గరుండి అన్నము, సాంబారు, కర్రీ, ఒక ఫ్రై, ఒక పచ్చడి అన్నీ చేయించుకుంటే ఆ టేస్టే వేరే ఉండేది. ఇప్పుడు ఎంతో వేలు 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 ఖర్చు పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తుంటే కొంతమంది ఏమో నార్మల్గా చేస్తారు, కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మీకు కూడా ఇట్లా అనిపిస్తే కమెంట్ చేయండి. రీసెంట్గా చాలామంది ఏదైనా క్యాటరింగ్కే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే దగ్గరుండి వండించుకోవడము, కొనడం అంత ప్రాబ్లం ఎందుకు, వాళ్ళైతే వండించి వెళ్ళిపోతారు కదా అన్నట్టు. ఇది 100 యాడ్స్లో కట్టారనమాట. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, మొత్తం 4 ఫ్లోర్స్. బాగుంది ఇల్లు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్